నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. అసలు నందమూరి తారక రామారావు గారు అసలు సీనియర్ ఎన్టీఆర్ అని అంటే అందరికీ టక్కున అర్థమవుతుంది. నందమూరి తారక రామారావు గారు అన్నా కూడా అర్థమైపోతుంది. మరి ఆయన గురించి అప్పుడే కాదు ఇప్పుడు కూడా మాట్లాడుకున్న ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా వింటారు. అసలు ఏం జరగబోతుంది, అసలు ఆయన గురించి ఏం మాట్లాడుకుంటారు అని చెప్పి. మరి అలాంటి సీనియర్ ఎన్టీఆర్ గారికి అతి సన్నిహితుడిగై, అలాగే తనతో పాటు అంటే ఎన్టీఆర్ గారితో పాటు కొన్ని ఇయర్స్ పాటు వర్క్ చేసి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి గురించి, అంటే ఆ వ్యక్తి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అయితే మరి ఎన్టీఆర్ గారు ఉన్న సమయంలో మరి ఈరోజు మనం స్టూడియోకి పిలిచిన ఆ ప్రత్యేక వ్యక్తికి సంబంధించి అసలు ఆ టైంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి, అసలు ఏం జరిగాయని వాటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు చిరుమామిళ్ళ వెంకట నర్సయ్య గారు. మరి నర్సయ్య గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా సంతోషం సార్, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి రావడం చాలా సంతోషం సార్. సార్, ముఖ్యంగా మరి సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి అసలు అడగడానికైనా వినడానికైనా ఇన్నేళ్ళు మీరు పనిచేసిన దానికైనా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా ఒక నిబద్ధత అనేది వస్తూ ఉంటుంది సార్. అసలు మరి ఎన్టీఆర్ గారితో మీ పరిచయం ఎలా ఏర్పడింది? మీరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అసలు సార్ దగ్గర అంటే ఎన్టీఆర్ గారి దగ్గర వర్క్ చేయడం ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్టీ రామారావు గారితో 1983లో ఫస్ట్ పరిచయం అయిందమ్మా. అంటే పరిచయం అంటే ఆయన తిరుపతిలో కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా పార్టీ పెట్టిన తర్వాత. నేను అప్పుడు తిరుపతి డిఎస్పీగా పనిచేస్తున్నాను. సో న్యాచురల్గా లోకల్ డిఎస్పీ కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేసేంత బాధ్యత అంతా కూడా లోకల్ డిఎస్పీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. అంతకుముందు 82 ఆయన పార్టీ పెట్టిన తర్వాత 82లో మే 28వ తారీఖు ఆయన పార్టీ అనౌన్స్ చేశారు హైదరాబాదులో. ఆ తర్వాత తిరుపతిలో మహానాడు పెట్టాడు, ఓ పెద్ద ఊరేగింపు. ఓకే సార్. తిరుపతి టౌన్లో నుంచి మన తిరుచానూరు మధ్యలో చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు లేదు కానీ ఆ రోజుల్లో చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ ఓపెన్ ప్లేస్లో ఒక మీటింగ్ పెట్టారు. విపరీతమైన క్రౌడ్. అసలు అంత క్రౌడ్ని నేను పోలీస్ ఆఫీసర్గా నేను చూడలేదు అప్పటి వరకు. ఓకే. ఇంత క్రౌడ్ వస్తూ ఉంది, లక్షల మంది జనం వస్తున్నారు, స్టాంపీడ్ అవుద్దేమో. మనకుండే బందోబస్తు అప్పుడేముంది, తిరుపతిలో 3 పోలీస్ స్టేషన్లు ఏమున్నాయి, కొండ మీద ఒక 2, కింద ఒక 3. కాకపోతే ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, ఇంత క్రౌడ్ని మెయింటైన్ చేయడం అంటే సాధ్యం కాదు అని అంటే అప్పుడున్న పై అధికారులు ఒప్పుకోలేదు. ఓకే. ఎందుకు, ఆయన ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్, ఆయనకు బందోబస్తు ఇచ్చేది ఏంటి, నా అపోజిషన్ పార్టీ లీడరా లేకపోతే సీఎమ్మా, ఇట్లా మాట్లాడారు. నేను కొంచెం మొదటి నుంచి కూడా నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, లోపల ఏది పెట్టుకోను నేను. ఎందుకంటే నాకు అంతకుముందు నేను లెక్చరర్గా ఒక 5 సంవత్సరాలు లెక్చరర్గా చేశాను. ఆ బ్యాక్గ్రౌండ్ని పెట్టుకొని నేను కొంచెం గట్టిగా మాట్లాడేవాడిని ప్రతి చోట కూడా సందర్భంలో. సార్, కొత్త సినిమా రిలీజ్ అయితే మనం బందోబస్తు ఇస్తాము. ఎందుకు ఇస్తాము? సినిమా యాక్టర్ కోసం కాదు, పబ్లిక్ కోసం. స్టాంపీడ్ కాకుండా, కొట్లాడుకోకుండా, లాంటి ప్రాబ్లం రాకుండా ఇస్తాము. ఇంత జనం వస్తున్నప్పుడు మీరు పోలీసు ఎక్స్ట్రా కావాలంటే మీరు ఇవ్వకపోతే ఎట్లా అంటే, నీ సాధ్యం నువ్వు చేసుకోవా, నీ వీలైతే నువ్వు చేసుకో, నువ్వేమైనా చేసుకో, నాకు సంబంధం లేదని మాట్లాడారు. సరే అని చెప్పి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో రోప్ బ్యారికేడింగ్ అనేది నేనే స్టార్ట్ చేశాను. రోప్ బ్యారికేడింగ్ అంతకుముందు ఎవరు ఉపయోగించిన అవసరం కూడా రాలేదు, అంత క్రౌడ్ ఎవరు చూడలే. అందుకని ఒక ఊరేగింపు జరుగుతున్నప్పుడే పక్కన కొట్లో ఒక 4 నైలాన్ తాళ్ళు కొనుక్కొని అటుకుండా ఇక్కడ కానిస్టేబుల్ పెట్టి ముందు ముందు ఒక ఇద్దరిని, వ్యాన్ వెనక ఒకళ్ళిద్దరిని, సైడ్లో ఒక ఇద్దరు, ఎవరు ఆయన మీదకి పోకూడదు కదా. ఆయన వ్యాన్ మీద కూర్చున్నా కూడా. కాకపోతే జనంలో ఉన్న విపరీతమైన క్రేజ్ తోటి చిన్నపిల్లల్ని ఎత్తుకొని మా పిల్లలకి పేర్లు పెట్టండి, మాకు ఇది చేయండి వస్తూ ఉంటాం. అదంతా తట్టుకొని ఆ జనాన్ని నెట్టుకుంటూ ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయేటప్పటికి నేను అప్పుడు ఐ థింక్ 34, 33 ఏజ్ గ్రూప్లో ఉంటారు. ఆయన బాగా టైర్ అయిపోయి నా వల్ల కాలే ఇంకా కదా అడుగు వేయటానికి. ఎంతమందిని నెడతావు, ఉన్నది ఓ 50 మందో 60 మందో పోలీసు వాళ్ళు ఉన్నారు. కాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కొట్లాటం కాదు కానీ మరి జనాన్ని స్టాంపీడ్ కాకుండా చూసుకోవాలి కదా, అన్ని లక్షల మంది. అక్కడికి పోయటం, అక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంటే అక్కడ కూల్ డ్రింక్ తీసుకొని
తాగి వదిలేసాం కదా, ఓపెన్ ప్లేసే కదా. ఆ రెండు ఊళ్ళ మధ్య తిరుచానూరు మధ్యలో ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పి వదిలేసాం. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారు ఉన్నారు, తర్వాత ఎన్టీఆర్ సరే ఉన్నారు. మోహన్ రెడ్డి గారని నాకు అంతకుముందు నేను కర్నూలులో పనిచేసేటప్పుడు నాకు పరిచయం ఉంది. ఓకే సార్. ఆయన కూడా పార్టీ నాయకుడు, జ్యోతిష్కుడుగా కూడా చలామణి అవుతుంటాడు ఆయన. ఓకే. ఎన్టీఆర్కి చాలా దగ్గర మనిషి. ఓకే. ఆయన స్టేజ్ మీద పోయిన తర్వాత ఎన్టీఆర్తో చెప్పాడు, ఇక్కడ మన సివి నరసయ్య గారు అని మనకు కర్నూలులో కూడా మా దగ్గర పనిచేశారు, చాలా మంచి ఆఫీసరు, ఇంత బందోబస్తు అంతా ఆయన ఏ ప్రాబ్లం లేకుండా తీసుకొచ్చారు, మనం స్టేజ్ మీద పిలిచి కొంచెం థ్యాంక్స్ చెప్తే బాగుంటుందని అన్నట్టుగా సలహా చెప్పాడు. ఓకే. ఓకే. పిలవండి లేనని చెప్పి ఆయన అన్నాడు. నాకెవరో వచ్చి చెప్పారు, అది తప్పయ్యా, నేను రానటువంటి వాటికి నా బాధ్యత నేను చేశా, ఒకవేళ నేను సరిగ్గా చేయలేకపోతే నా ఉద్యోగం పోద్ది, అంతేగాని నేను నా డ్యూటీ చేసినందుకు పెద్ద ఆయన పిలిచి నన్ను థ్యాంక్స్ చెప్పడం అవసరం లేదని చెప్పి నేను సున్నితంగా తిరస్కరించాను. అయిపోయింది అది. ఆ తర్వాత డైరెక్ట్గా ముఖాముఖి పరిచయం ఏమిటంటే 1983 జనవరి 3వ తారీఖు. ఓకే. ఎలక్షన్ లాస్ట్ డే క్యాంపెయినింగ్ అది. అంటే ఆ రోజు మీరు స్టేజ్ మీదకి వెళ్ళనే లేదా సార్? ఓకే. తిరస్కరించాను నేను. ఓకే. ఓకే. సున్నితంగా తిరస్కరించాను. ఓకే. అంటే కొత్త పద్ధతి కూడా కాదు అది. ఓకే సార్. 83 జనవరి 3వ తారీఖు యాజ్ ఎ క్యాండిడేట్ ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు కదా, అక్కడ నుంచి ఆయన క్యాంపెయినింగ్కి వస్తున్నాడు. ఓకే. తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ అప్పుడు ఆ రోజున స్పీకర్గా పనిచేశాడు అగరాల ఈశ్వర్ రెడ్డి గారు అని, ఆయన క్యాండిడేట్ ఈయన మీద పోటీ. ఓకే. ఆయనకు సపోర్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ వస్తూ ఉంది సేమ్ డే. ఓకే. సేమ్ డే ఆల్మోస్ట్ సేమ్ టైం. మధ్యాహ్నం 3 గంటల లోపల 3 గంటలకి క్లోజ్ అవ్వాలి క్యాంపెయిన్, లాస్ట్ డే కాదు. ఓకే. సరే ప్రొద్దున ఈయన 8 గంటలకు ఫ్లైట్కి వచ్చేసాడు. వస్తే ఎట్లా, ఆమె 10 గంటలకు వస్తుంది అవునకి. ఆ రోజే ఎన్టీఆర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఆమెకు తెలియదు వాస్తవానికి. కాంగ్రెస్ వాడు మిస్యూస్గా చెప్పాల, కావాలని చేస్తుంటారో ఏముంటారో తెలియదు. అప్పుడు మా ఇన్స్పెక్టర్ని ఎయిర్పోర్ట్కి పంపించి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి క్లాష్ అవుద్ది ప్రోగ్రాము, మీరు ముందు సరౌండింగ్ విలేజెస్ కవర్ చేసి 10-11 కల్లా మీరు టౌన్లోకి రండి బాగుంటుందని చెప్పి ఆయన రెడీలీ అగ్రీడ్. అట్లా బయట ఊళ్ళోకి వెళ్ళిపోయినాడు ఆయన. సరే ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. అప్పుడు చంద్రబాబు గారు మినిస్టర్గా ఉన్నారు కాంగ్రెస్లో. ఓకే. సరే ఈయన 11 ఆ ప్రాంతంలో టౌన్లోకి ఎంటర్ అవ్వడానికి విలేజెస్ కవర్ చేసుకొని వచ్చేసారు ఎన్టీఆర్. ఈయన ఇంకా ప్రోగ్రామ్ మొదలవ్వాల, డిలే చేశారు కావాలని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా కావాలని ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారు, ఆగమంటే ఆగుతారు వాళ్ళు, రమ్మని చెప్పలేరు కదా. ఆమెకు తెలియదు ఇన్ని ప్రోగ్రాంలు పెట్టారని. ఒకటి పబ్లిక్ మీటింగ్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. సరే అది లేట్గా బయలుదేరేటప్పటికి అప్పుడు డైరెక్ట్గా నేను ఎన్టీఆర్ దగ్గరికి పోయా. అక్కడ విలేజెస్ నుంచి తిరుపతి టౌన్లోకి ఎంటర్ అయితే రాయల చెరువు గేట్ అని ఒకటి ఉంది, రైల్వే గేటు. ఆ గేట్ దగ్గరికి వచ్చి చైతన్య రథం ఆగింది. అక్కడ పోయి సెల్యూట్ చేసి మర్యాదగా, సార్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఆన్ ది వే, మీ ఇద్దరికి కామన్ రోడ్డు ఉంది, మీరు ఇటు లోపలికి వచ్చేసేటప్పుడు ఆమె ఇట్లా వస్తుంది, సో ఆ కామన్ రోడ్ అవాయిడ్ చేయాలంటే మీరు యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అని చెప్తే, నో ప్రాబ్లం యంగ్ మ్యాన్, గ్రేట్ మ్యాన్ అంటే నిజంగా అప్పుడే నాకు అనిపించింది ఎంత గొప్ప ఎంత గొప్ప మనసు ఉందని. అంటే ఒక రకంగా మామూలు వ్యక్తులు అయితే ఏమనుకుంటారంటే వచ్చే వరకు నేను ఆగాల. ఇప్పుడు వాళ్ళు అయితే అంటారు అన్నమాట, ఖచ్చితంగా అంటారు. అవును సార్ అన్నాడు ఆయన. నో యంగ్ మ్యాన్, నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వి మస్ట్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ అని అన్నాడు వర్డ్స్ ఆయన. ఓకే సార్, అది ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడటం. ఓకే సార్, పరిచయం, మొదటి సంభాషణ అంతే, మొదటి సంభాషణ. ఇంకా తర్వాత ఒక అరగంట తర్వాత ప్రైమ్ మినిస్టర్ కామన్ రోడ్డు క్రాస్ అయిపోయింది. ఆ తర్వాత ఈయన అలౌ చేసాం టౌన్లోకి. మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఈయన మీటింగ్ పెట్టాం. ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ కాదు కదా,
ఒకటి సినిమా యాక్టరే కదా అప్పుడు చేస్తుంది. ఓకే ఓకే ఓకే. సో వేరే బందోబస్తులు ఏముండవు, ఇంకా బ్యారికేడింగ్ కట్టాలు, విఐపీ ఎన్క్లోజర్, లేడీస్ ఎన్క్లోజర్ ఇట్లా ఏమీ లేదు. ఏదైనా మీటింగ్ పెడితే తప్పించి నార్మల్గా అయితే అంతే అంతే. ఓకే. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఏమో అలిపిరి దగ్గర ఒక హై స్కూల్ గ్రౌండ్లో పెట్టారు. ఈయన టౌన్లోకి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కు స్ప్రెడ్ అయిపోయింది రూమర్, ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చేసాడు అని. దాంతో అప్పటి వరకు 10,000-12,000 మంది జనం ఉన్నటువంటి ఇందిరాగాంధీ మీటింగ్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళంతా కాంపౌండ్ వాళ్ళు దూకి గందరగోళం అనమాట. చెప్పడానికి వీల్లేదు, అది ఒక వీడియో తీయాల్సిందే కానీ మాటల్లో చెప్పలేము. ఇట్లా బయలుదేరారు. అప్పుడు ఇందిరాగాంధీ గారికి చాలా కోపం వచ్చేసింది, అందరినీ తిట్టి పెట్టేసింది. ఇవాళ ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్ అని నాకు తెలుసు కదా, ఎన్టీఆర్ మీటింగ్ ఉన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు మీరు, లేదా ముందే వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి, సరే అంత 10 minutesలో మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిందా. ఈయన 2:30 దాకా మీటింగ్ చెప్పాడు. ఆ తర్వాత కొండ మీదకి పోయాడు. 5వ తారీఖు ఎలక్షన్. ఇది 3వ తారీఖు సాయంత్రం జరిగిందనమాట, జనవరి 3వ తారీఖు. ఎందుకంటే అంతమంది జనాల్లో ఇప్పుడు ఎన్టీఆర్నే చూస్తారు కానీ ఇప్పుడు ఇటు కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి అది వెంటనే విరమించుకున్నారు, వెళ్ళిపోయినారు. 5వ తారీఖు ఎలక్షన్ అయింది. సరే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు లాస్ట్ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్. ఆయన ఒక 5-6 రోజుల ముందు, ఎలక్షన్ ముందు తిరుపతి వచ్చాడు. ఓకే. ఆయన నాకు తెలుసు, నేను కర్నూలులో పనిచేసినప్పుడు కొద్దిగా పరిచయం ఉంది ఆయన. ఆయన వాళ్ళు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు సరే ఇక్కడ ఆయన గుర్తులేదు, ఇక్కడ డిఎస్పీ గారు ఎవరు రానని అంటే మన నర్సయ్య గారు సార్ మొన్నదాకా మన దగ్గర పనిచేశారు కదా కర్నూలులో, అరే ఒకసారి పిలువు నేను మాట్లాడాలా అని చెప్పి పిలిచాడు. నాకు ఫోన్ చేస్తే ఇదేంటారు బాబు, ఐజీలు, డిఐజీలు, కలెక్టర్లు వాళ్ళు పోతారు కానీ డిఎస్పీ చిన్నోడిని కదా నేను సీఎంని పిల్లలు కలవటం ఏంటి పోయి అని చెప్పి అనుకున్నాను. సరే పిలిచారు కదా, తప్పదు కదా. సరే వెళ్ళాం, తలుపులు వేసేసాడు, అందరిని పంపించేశాడు. వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసరు, నేను, ఆయన. నర్సయ్య గారు మీ సంగతి నాకు తెలుసు కదా, మీరు ఎట్లా చేస్తారు ఏమిటనేది, మీ క్యారెక్టర్ తెలుసు నాకు, మీ అసెస్మెంట్ ఏంటి తిరుపతి మీద అన్నాడు. తిరుపతి అంటే మీ స్పీకర్ గారికి డిపాజిట్ పోతుంది సార్ అన్నాను. డైరెక్ట్ అంత ఏమి మన ముక్కుసుడితనం అంతే పోతుంది సార్ అన్న. చిత్తూరు జిల్లా మొత్తం మీద ఏంటి అన్నాడు. సార్ మీరు అంత నమ్మకం నన్ను అడుగుతున్నారు, నేను కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. నా లెక్క ప్రకారం మాత్రం 15 సీట్లలో 14 టీడీపీకి వస్తాయి. 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి వాయల్పాడు వాళ్ళ ఫాదర్ కంటెస్ట్ చేస్తున్నాడు. అది ఒక 3,000 అటు ఇటు చెప్పలేను సార్, 14 మాత్రం గ్యారెంటీ అన్న. ఏంటయ్యా మీ పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అంతా నాకు ఎన్టీఆర్కి ఓట్లు ఎవరు వేస్తారు సార్, అంతా సినిమా వాడు కాబట్టి వచ్చి చూస్తున్నారు అని చెప్తున్నారు అంటేనే, పోలీసు వాళ్ళు ఎప్పుడు అట్లే ముంచుతారు సార్, నిజం చెప్పరు, ఏమనుకుంటారు అని. కరెక్ట్గా కనుక అయితే కరెక్ట్ పొజిషన్ 10,000 మంది మీటింగ్కి వస్తే 10,000లో లేడీస్ ఎంతమంది వచ్చారు, కార్మికులు ఎంతమంది వచ్చారు, రైతులు ఎంతమంది వచ్చారు, స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు, సినిమా పిచ్చోళ్ళు ఎంతమంది వచ్చారు అని మనం క్లాసిఫై చేసి పంపాలా. ఒకవేళ నెగటివ్గా ఉంది అనుకుంటే ఏదన్నా పాజిటివ్ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు ప్రభుత్వం వాళ్ళు, అది చెయ్యాలి, అది మన వాళ్ళు చేయరు సార్ పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా అని చెప్పాను నేను. అయిపోయింది అన్నట్టుగా 15 సీట్లు వచ్చేసినాయి. ఇక్కడ డిపాజిట్ పోయింది తిరుపతిలో. సరే అయిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎన్టీఆర్ నాయకత్వంలో. 1 సంవత్సరం గడిచింది. మరి మీరు అన్నట్టుగా జరిగినందుకు మళ్ళీ పిలిచి మాట్లాడడం ఏమైనా జరిగిందా సార్? ఏం లేదు, ఆ రోజు ఆ సంభాషణ జరిగింది, అయిపోయింది. ఓకే. తర్వాత 84 జనవరి 9 1 సంవత్సరం అయిపోయినప్పటికీ పరిపాలనలోకి వచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో 1 year యానివర్సరీ ఫంక్షన్ ఏదో పెట్టారు. ఆ ఫంక్షన్లో మల్లెల బాబుజీ అని ఒకడు గుంటూరు వాడే, యాక్చువల్గా వాడు ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాను. వాడు మరి బాగా తాగి ఉన్నాడు, మరి అట్లా ఏం జరిగిందో మొత్తం నేను తిరుపతిలో ఉన్నాను నాకు తెలియదు అనుకో. వాడు వచ్చేసి స్లాబ్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన్ని. ఎన్టీఆర్ ఆయన సడన్గా చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకుంటే ఇక్కడ పడింది అది చేతికి. సరే పక్కన వాళ్ళు పట్టుకున్నారు, అది అయిపోయింది. అది తరువాత
మా డీజీపీ, ఐజీ ఇంటెలిజెన్స్ బాలకృష్ణ గారు, అప్పుడు చంద్రబాబు కూడా పార్టీలో చేరాడు. వీళ్ళందరూ కూర్చొని ఎవరిని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఈయనకు ఎక్కడ పెట్టినా లక్షల మంది జనం వస్తున్నారు, కాళ్ళమే పడుతున్నారు, పెద్ద ప్రమాదం అది. కాళ్ళమే నిజంగా భక్తితో పడుతున్నాడో వాడు కాళ్ళు లాగడానికి పడుతున్నాడో తెలియదు ఎవరికి. కరెక్టే. సరే కొంచెం కష్టపడేవాడిని తీసుకోగలగాలి అని చెప్పి వాళ్ళు ఎంత నిర్ణయం చేసుకొని ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది, కమ్ అండ్ రిపోర్ట్ బిఫోర్ డీజీపీ at 4 PM అని. సరే అప్పుడు తప్పేదేముంది, ఎందుకు పిలిచినారో కూడా తెలియదు, అప్పుడు నాకు తెలియదు, ఎందుకోసం పిలిచారని కూడా తెలియదు. సరే వచ్చాను, హైదరాబాద్ వచ్చేసి డీజీ దగ్గరికి పోతే మీ ఐజీ ఇంటెలిజెన్స్ దగ్గర పోవాయా అన్నాడు. ఐజీ ఇంటెలిజెన్స్ అప్పారావు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళా. సీఎం సెక్యూరిటీ ఆఫీసర్గా తీసుకుంటున్నాము. డైరెక్ట్ చెప్పడమే, అడగడం కూడా కాదు. చెప్పాడు. అంటే సార్ నాకు వద్దు, నా పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు అక్కడ తిరుపతిలో ఫిబ్రవరిలో టీసీలు ఎవరు ఇవ్వరు. ఓకే. మా అమ్మాయి ఏమో డాక్టర్ పద్మ ఇప్పుడు యూనివర్సిటీ హై స్కూల్లో చదువుతుంది, 3వ తరగతి 4వ తరగతి. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సార్, నాకు ఇక్కడ సీటు దొరకదు, పైగా నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ పోస్టు, అది అంతా మ్యానిపులేట్ చేసుకునే వాళ్ళకి కావాలి కానీ నాలాంటి వాడికి సూటబుల్ కాదు సార్ అది చెప్పి నేను చాలా ప్రయత్నం చేశా ఆయన కన్విన్స్ చేయడానికి. ఇవన్నీ కాదయా, గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, నువ్వు ఎట్లా కాదంటావు, నువ్వు సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్వి ఇదని ఆయన గట్టిగా మాట్లాడాడు. సరే తప్పేదేమో పొద్దున్నే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాం. అప్పుడు అబిడ్స్లో 5:30కి శుభ్రంగా రూమ్ అంతా ప్రశాంతంగా, తర్వాత సాంబ్రాణి పొగ, ఆయన మంచి తెల్లని బట్టలు వేసుకొని కూర్చున్నాడు. ఇటు చంద్రబాబు, బాలకృష్ణ కూడా ఉన్నారు. పోయాను, సెల్యూట్ చేశావు. బ్రదర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు. ఓకే. ఎప్పుడైతే తెలుస్తుంది కదా అని చెప్పి, సార్ మిమ్మల్ని ఇందిరాగాంధీ వస్తామంటే ఆపాను కదా తిరుపతిలో, గుర్తొచ్చింది, రైట్, రేపు మంచి రోజు, రేపు జాయిన్ అవ్వండి అని. ఇక రెండో మాటలేదు అంతే. ఇక సార్ నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, మీ దగ్గర చేరడం అంటే నాకు కూడా గౌరవమే, మీ దగ్గర పనిచేయటం అదేం కాదు కానీ అవన్నీ మీరు సార్ట్అవుట్ చేసుకోండి, మీ డీజీపీను మీ ఐజీ ఇంటెలిజెన్స్ తోటి మీరు సార్ట్అవుట్ చేసుకోండి అని బయటకు వచ్చాం. అలాంటి వ్యక్తి దగ్గర ఉద్యోగం చేయడం అనేది కూడా ఒక అదృష్టం అండి. అయినా ఎంత గొప్పవాడు అంటే ఎవరిని కూడా కానిస్టేబుల్ని కూడా బ్రదర్ అని పిలిచేవాడు. ఎక్కడికి పోయినా నేను ప్రక్కన లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసేవాడు కాదు. బాబా, అసలు అంత సన్నిహిత్యం పెరిగిందంటే అసలు మీ వర్క్ డిసిప్లిన్కి ఒక్క మాటలో చెప్తానమ్మా, వాళ్ళ పిల్లలతో సమానంగా చూశాడు నన్ను. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువగానే చూశాడు నన్ను. 3 గంటలకు లేస్తాడు ఆయన ఏ రోజు కూడా. 3 గంటల నుంచి 4-4:30 వరకు ఎక్సర్సైజులు కష్టంగా బాగా, మన యోగాసనాలు బాగా వేస్తాడు, చెమట పెట్టి బాగా ఫుల్గా ప్రాణాయామం చేస్తాడు బాగా. ఓకే ఓకే. ఆ తర్వాత స్నానం గీనం అవి చేసిన తర్వాత 5 గంటలకి ఆయన బ్రేక్ఫాస్ట్కి రెడీగా కూర్చుంటాడు. ఓకే, 5 గంటలకి. 5 గంటలకి. ఓకే. బయట అంతే, క్యాంపుల్లోనైనంతే, ఇంట్లోనైనంతే. వాడు వంటవాడు కూడా కరెక్ట్గా తయారు చేసి పెట్టాలన్నమాట. అంటే ఏం తీసుకుంటారు సార్ బ్రేక్ఫాస్ట్? 5 గంటలకు బ్రేక్ఫాస్ట్ అంటే ఏది ఉంటే అది తింటాడు, ఏది ఉంటే అది ఆ టైంకి తినాలి. కోడి ఉంటే కోడి తింటాడు, ఇడ్లీ ఉంటే ఇడ్లీ తింటాడు, దోశ ఉంటే దోశ. అవును సార్, ఇది కూడా ఒకటి విన్నా మేము, నాటుకోడిని ఒక నాటుకోడిని తినేవారంట. తింటాడు అంత తెల్లవారుజామున కూడా తింటాడు. ఆయనకు అలవాటు, ఎప్పటి నుంచో అలవాటు అది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 3 గంటలకు లేసి వ్యాయామం చేస్తాడు కాబట్టి ఆ మెటబాలిజం, అరుగుదల అనేది విపరీతమైన ఇది. ఆయన కనీసం 15 ఇడ్లీ తింటాడు, ఇడ్లీ అయినా కూడా. ఆయన తినకూడదనేది లేదమ్మా. ఆయనకు షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, పెరాలసిస్ వచ్చింది అంతకుముందు, ఓకే, అన్ని రకాలైన జబ్బులు ఉన్నాయి ఆయనకు. బట్ అన్ని మించి కూడా ఆయన ఆ ఎక్సర్సైజ్ చేసి, ఆ ప్రాణాయామం చేసి దాంతో అన్ని రోజులు తట్టుకోగలిగాడు ఆయన. తిండి కూడా ఫుల్గా బాగా తింటాడు. మనల్ని కూడా అట్లా తినాలని కోరుకుంటాడు ఆయన. అది అయినా ఆ రోజుల్లో మామూలు వ్యక్తులే తిండికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు, కష్టానికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు. మరి అంత గొప్ప వ్యక్తి ఆ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనం ఏదో
సార్ మాకు ఇప్పుడు అలవాటు లేదు సార్, ఎందుకు మేము తింటాం కదా, ఎక్కడో టూర్లో ఎక్కడో దొరుకుతుంది ఏదో తింటాం కదా అంటే, తినవయా, ఎవడెవడు హరిను డ్రైవింగ్ చేసే హరి నన్ను కాపాడాలనుకునేవాడు, నువ్వు వాగడానికి నేను అంటే జోక్గా మన ముగ్గురు కదా కష్టపడుతుంది, మిగిలిన వాళ్ళకి ఏం రోగం వెళ్ళబోయి తింటారు తిను అని అన్నమాట. అట్లా అంత గొప్ప మనిషి ఆయన. మాకు తెలిసిన చరిత్రలో అంటే నేను స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఆయన్ని నాదెండ్ల భాస్కరరావు టైంలో తీసేశారు కదా ఇందిరాగాంధీ. ఈ రామ్లాల్ అని ఒక పనికిరాని గవర్నర్ అడ్డంగా పెట్టి ఆయన పాపం ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా పోతే. అదే సార్, ఆ ఎపిసోడ్ గురించి కూడా విన్నాను సార్. అసలు కొంచెం అంటే నాదెండ్ల భాస్కరరావు గురించి అసలు ఒక నెగటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. అసలు మరి ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఏం చెప్పేవాళ్ళు ఆయన గురించి? రాజకీయాలు ఎప్పుడు కూడా వెన్నుపోటు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, ఎందులో అయినా ఉంటాయంటారు. ప్రతివాడికి స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలా, ఆ పరిమితి దాటిపోతే నేనే ముఖ్యమంత్రి కావాలా అనుకున్న పరిస్థితి అది. ఆశ కాస్త అత్యాశ. అట్లా ఆయన అప్పుడు అమెరికా వెళ్ళాడు హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీకి. యాక్చువల్గా అయితే నేను వెళ్ళాలి ఆయనతోటి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నేను కదా, అవును నేను వెళ్ళాలి. కానీ నన్ను పోనీయకుండా అప్పుడు మాకు అప్పారావు గారు ఐజీ ఇంటెలిజెన్స్గా ఉండి ఆయన వెళ్ళాడు. కానీ అప్పుడే ఈ గూడిపుటాన్ని మొదలైంది. అంటే ఇది మీది ప్లాన్ ప్రకారమే పక్కకు తప్పించారా, లేకపోతే అది మామూలుగానే అయిపోయింది? మామూలుగా అయిపోయింది జనరల్ గా. ఆయన మీద అప్పుడు వ్యతిరేకత ఎవరికి లేదు. ఆయన ఒక భాస్కరరావు గారికే ఉంది, ఇందిరాగాంధీకి ఉంది. ఓకే, ఇందిరాగాంధీ కాంగ్రెస్ నాయకులు ఈయన అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ని దెబ్బ కొడటానికి చూశారు. అది కొంచెం గూడిపుటానికి కొద్దిగా పెరిగింది, కానీ ఆ స్థితికి వస్తుందని చాలా మంది అనుకోలే. అప్పుడు చంద్రబాబు, ఉపేంద్ర వాళ్ళందరూ కూడా ఇక్కడ నాయకులు హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఏదో కొంతమంది అసంతృప్తులు అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు. బట్ ఎన్టీఆర్ని దించేంత అసంతృప్తి ఇంత మెజార్టీలకు ఉందా అనేది అందరికీ అనుమానమే. సరే, ఫైనల్గా వచ్చేటప్పటికి ఆయన రిసీవ్ చేసుకోవడానికి అమెరికా నుంచి ఆపరేషన్ అయ్యి వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవడానికి నేను బాంబే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నేను బాంబేలోనే చెప్పాను ఆయనకి పరిస్థితులు బాగాలేవు, ఎంతమంది ఉన్నారో చెప్పలేం, కానీ గూడిపుటాన్ని జరుగుతూ ఉంది. అప్పుడు కూడా నాదెండ్ల భాస్కరరావు గారు బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చాడు రిసీవ్ చేసుకోవడానికి. వచ్చాడు, వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేటప్పటికి అందరూ చెప్పారు ఇది జరుగుతుందని. అలా వెంటనే నాదెండ్ల భాస్కరరావు గారిని రిమూవ్ చేస్తున్నట్టుగా గవర్నర్కి లెటర్ పెట్టాడు. ఎవరు? ఎన్టీఆర్ గారా? ముఖ్యమంత్రి. అవునా? అంటే అన్ని అక్కడ ఉన్నప్పటికీ అసలు ఏం జరుగుతుంది ఏంటంటే సమాచారం ఉంటుంది. అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళ పని అదే కదా. ఈయనకు షాకింగ్ ఏంటది అయితే అది తెలిసి అతను నాదెండ్ల భాస్కరరావు చాలా తెలియగలడు, లాయర్ ఆయన. ఆయన తెలిసి ముందే రిజైన్ చేశాడు ఆయన. నువ్వేదైనా తీసేసేది నేనే రిజైన్ చేస్తున్నాను. సరే అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఆయన్ని రీఇన్స్టేట్ చేశారు. అప్పుడు చేసిన దౌర్భాగ్యం ఎందుకంటే ఆ గవర్నరు తర్వాత ఒక రకంగా అటువంటి గవర్నర్ ఉంటాడని మేము రాజ్యాంగంలో చదువుకోలే. స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ నేను టీచ్ చేశాను, కానీ గవర్నర్ అంత చండాలమైన గవర్నర్లు కూడా ఉంటారని అనుకోలే. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఇటువంటి గవర్నర్లు ఉంటారని ఆయన కూడా అనుకొని ఉన్నాడు. అక్కడ ఏం మాట్లాడు, చూడబోయా, లెక్కేసుకోబోయా, మా దగ్గర 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు ఎట్లా తీసేస్తావంటే నో ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆ వర్డింగ్ ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్లో, ఇఫ్ గవర్నర్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆర్ లేకపోతే సీఎం విల్ కంటిన్యూ టిల్ ఈ సాటిస్ఫైడ్ విత్ ది గవర్నర్. అట్లా చేసేసి ఎంత ఇప్పుడు లేట్ పాపం వెంకయ్యనాయుడు గారు ఒకళ్ళేంది లేండి, ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, కమ్యూనిస్టులు కానీ తర్వాత ఎక్సెప్ట్ కాంగ్రెస్ అందరూ వెనక సపోర్ట్. చివరకు మేము రాజభవన్ దగ్గరికి పోతే ఎన్టీఆర్తో తీసుకుని మొత్తం 120 మంది ఎమ్మెల్యేలతో పోతే ఆడు చూడ్డు, లోపల పిలవడు, ఇంటర్వ్యూ లేదు. లోపల ఏమో ఈ పాలతో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 30 మందో 35 మందో, అందులో 5-6 మంది అసలు నిజమైన ఎమ్మెల్యేలు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళని బదారం మేడం తీసుకొచ్చి పెట్టాడు. అవతల గవర్నరు లెక్క పెట్టుకోడు, చూడ్డు, ఐడెంటిటీ ఏంటి, వీడు వాడా వీడా అనేది తెలియదు, ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటాడు.
అట్లా అంత దుర్మార్గం చేశారన్నమాట. సరే అయిపోయింది. తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. ధర్నా చేస్తున్నాడు, రాజ్భవన్ ముందు ధర్నా చేస్తున్నారని. మళ్ళీ నేనే తీసిపోయాను ఆయన కంట్రోల్ రూమ్కి. తీసిపోయి అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఆడ నుంచి సరే బెయిల్ తీసుకొని ఇంటికి తీసిపోయి వదిలిపెట్టి, సార్ జరిగిందేం జరిగిపోయింది, మెజారిటీ మీ దగ్గర ఉంది, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఉంటే మాత్రం మా పోలీసు వాళ్ళే మీ వెంటబడి ఈ ఎమ్మెల్యేలని కిడ్నాప్ చేసో, బెదిరించో, భయపెట్టో, గందరగోళం చేసో అవతల పార్టీలకు చేస్తపోతారు. అసలు అంతటి పరిణామం జరగడానికి ముఖ్య కారణం ఏంటి సార్? అసలు మామూలుగా కారణం ఏమి లేదమ్మా, ఇందిరాగాంధీకి భయం అంటే. ఏదో ఒక కేసు, నాదెళ్ల భాస్కరం అప్పటి వరకు కాంగ్రెస్లో ఉండి టీడీపీలోకి వచ్చాడు, అతను అడ్డం పెట్టుకొని చెయ్యాలా, అంతే. సక్సెస్ అయ్యిండ్రు ఒక రకంగా. అంటే 1 month 1 month తర్వాత ఇంకా వాళ్ళు సరే ఢిల్లీ తీసుకెళ్ళారు ఎమ్మెల్యేలందరినీ. అక్కడ జ్ఞానే జైల్ సింగ్ గారు ప్రెసిడెంట్ అప్పుడు, ఆయన ముందు పెరేడ్ చేశారు. ఎంత ఉంది ఈ 1 month పీరియడ్? ఏ ఇయర్ లో సార్ అసలు అది? 84లో. 84 ఆగస్ట్. 32 రోజులు కరెక్ట్గా. ఇంకా నుంచి మళ్ళా అప్పుడు రామకృష్ణ హెగ్డే కర్ణాటక చీఫ్ మినిస్టర్, అక్కడ దేశపై క్యాంప్ పెట్టారు. అక్కడ అప్పుడు ఒట్టి ఎన్టీఆర్ గనక అయితే ఆయనకి ఎంత చారిస్మా ఉన్నా, ఎంత మంచివాడైనా, ఎంత ఇదైనా కూడా ఆయన వీళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చలేడు కదా. కరెక్ట్. అప్పుడు చంద్రబాబు ఆ రోజున పార్టీలో లేకపోతే పార్టీ ఉండేది కాదు, ఇవాళ టీడీపీ ఉండేదే కాదు నా అభిప్రాయం. అంటే మరి ఇప్పుడు ఈ సంభాషణ వస్తోంది చంద్రబాబు గురించి వచ్చింది కాబట్టి, మరి అంటే పాజిటివ్ ర్యాపోనే ఉండేదే సార్, లేకపోతే నెగటివ్ ర్యాప్? చాలా పాజిటివ్. మరి ఎందుకు సార్ ఇలాంటి వాదనలు వచ్చాయి? చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచి పార్టీని తీసి అన్ని స్వార్థపరులు చెప్పే మాటలమ్మాయి. ఓకే, అయితే నిజమే లేదంటారు? అది నిజం కానే కాదు. చంద్రబాబుకి ఏం అవసరం? ఆయనకి ఏమీ లేదని ఆయన వెనుపడి పొడుస్తాడు. వెనుపడి పడవలసిన అవసరం ఏముంది ఆయనకు అసలు? ఆయన తర్వాత ఆయన అయి ఉండేవాడు. అది కూడా విషయమే సార్. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే అమ్మగారి వల్ల వచ్చింది. ఎవరు సార్? ఆవిడెవరు మీకు తెలియకపోతే ఎట్లంగా? లక్ష్మి గారా? లక్ష్మీ పార్వతి. ఓకే సార్, లక్ష్మీ పార్వతి గారు. పార్వతి పుణ్యం అన్నమాట. ఓకే సార్. ఆమె ఆ వయసులో ఒక భర్తని 75 సంవత్సరాల వయసు ఉన్న భర్తని వదిలేసి ఇంకొక 70 సంవత్సరాలు మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడమే ఒక పెద్ద స్వార్థం. లేకపోతే ఎందుకు చేసుకుంటారు? ఒకటి సరే ఏదైనా కానీ ఆ పెళ్లిని వ్యతిరేకించిన వాళ్ళలో నేను ఓపెన్గా ఆవిడ సమక్షంలోనే, ఎన్టీఆర్ సమక్షంలోనే వాదించింది తప్పు అని చెప్పినోడు నేను. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఒక నరసయ్య గారే గట్టిగా మాట్లాడారు ఆ రోజున. కాకపోతే ఆయన ఏంటంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవడు చెప్పినా వెండో, అదే ఆయన గొప్పతనం. మళ్ళా సరే అప్పుడు ఏంటంటే ఈమె చిన్నగా రాజకీయంలో కూడా జోక్యం చేసుకొని అధికారాలను చలాయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఆయన ఏంటంటే ఒక చిన్నపిల్లాడు మనస్తత్వం పాపం ఆయనది. ఆయన చిన్నగా పార్టీని కూడా ఏమో చేతిలో పెడుతున్నాడు అనే దీనిలోకి వచ్చేసి పార్టీ రెస్ట్ పట్టిపోతా ఉందని చెప్పి అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీని కాపాడుకోవడానికి. ఎన్టీఆర్ మీద వ్యతిరేకత కాదు, ఈవిడ మీద వ్యతిరేకత. దాన్ని తట్టుకోలేక కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెన్నుపోటు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏదో మాట వెన్నుపోటు అయితే జనం ఎందుకు నమ్ముతారా ఆయన్ని? మీ అంత సన్నిహితులు కానీ ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు చెప్తేనే జనాలు కూడా నమ్ముతారు సార్, లేకపోతే లేదు అదే అని స్ప్రెడ్ అయిపోతా ఉంటది. అవును, అది వెన్నుపోటు అనేది చాలా తప్పు. వెన్నుపోటు కాదు, పార్టీని రక్షించుకున్నారు వాళ్ళు. ఈవిడ కనుక హౌస్ వైఫ్గా ఉంటే కూడా ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏం పట్టించుకోకుండా చెప్తుంటుంది కదా, నేను ఎన్టీఆర్కి సేవ చేయడానికి వచ్చాను, ఆయన ఆరోగ్యాన్ని కాపాడటానికి వచ్చాను. అది కనుక నిజం కనుక అయితే వీళ్ళు ఆ పని చేసి ఉండేవాళ్ళు కాదు. సరే జరిగిపోయింది అది. ఓకే సార్, మరి మొత్తంగా అసలు చంద్రబాబు గారు ఆ టైంలో టేక్ ఓవర్ చేయడం వల్లే ఈ రోజు ఇప్పటికీ టీడీపీ ఉందంటారు. టేక్ ఓవర్ ఆ రోజు చేయలే. ఆ రోజు అంటే 95లో జరిగింది. 95లో నేను రంగారెడ్డి జిల్లా ఎస్పీగా ఉన్నాను. అప్పుడు 89లో ఓడిపోయిన తర్వాత ఆయన నాచారంలో ఉండేవాడు ఒంటరిగా. అప్పుడు ఈవిడ వచ్చేసింది, ఏదో బయోగ్రఫీ రాస్తానని అది ఇది. ఈ వ్యవహారం ఈవిడ పెళ్లి చేసుకుంది 94లో. 94లో తిరుపతిలో అనౌన్స్ చేశాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా సక్సెస్ మీట్లో
అనౌన్స్ చేశాడు సడన్గా, ఎవరు తెలియకుండా. హ్మ్. ఆ తర్వాత 1 ఇయర్లో ఇది జరిగింది. ఓకే సార్. అంతకుముందు అయితే నేను చెప్పేది 84లో ఈ గొడవ అయిపోయి క్యాంప్ పెట్టి నంది హిల్స్లో కర్ణాటకలో ఉండి ఈ ఎమ్మెల్యేల గొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళని క్యాంపు నిర్వహించగలిగింది చంద్రబాబు అంటారు. ఓకే ఓకే అప్పుడే పోయి ఉండేది అసలు పార్టీ. భాస్కరరావు జనం వాళ్ళే లాగేసి ఉండేవాళ్ళు, వాళ్ళని భయపెట్టో కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉండేవాళ్ళు. దాన్ని తట్టుకోగలిగిన వాడు అప్పుడు పార్టీని నిలబెట్టింది ఆయన. ఓకే 95లో ఎందుకు చేశారు అంటే ఈవిడ నుంచి, ఓకే లక్ష్మీపార్వతి నుంచి. ఓకే సార్. అంటే మొత్తంగా ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారి లైఫ్లో లక్ష్మీ పార్వతి గారి ఇంపాక్ట్ కూడా చాలా పడిందంటారా సార్? ఒక రకంగా చాలా చాలా. తర్వాత ఆయన కూడా పాపం నేను చెప్తేనే చిన్నపిల్లవాడు మనస్తత్వం. ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలు మన ఎన్టీఆర్ మార్గులో తయారు చేస్తుండేవాళ్ళు. మెడ్రాస్ నుంచి శిల్పులు ఒక 50 మంది అట్లా వచ్చేసి. ఒకరోజు మేము సెక్రటేరియట్కి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒకసారి వెళ్ళేవాళ్ళం అక్కడికి చూడటానికి ఏ విగ్రహం ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్ కదా. ఒకరోజు పోయేటప్పటికి కందుకూరి వీరేశలింగం గారి టర్బన్ చుడుతున్నాడు ఆర్టిస్ట్. ఓకే శిల్పం చేసేసి టర్బన్ చుడుతున్నాడు. ఓకే ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఆ విగ్రహం అయిపోయి ఒక 2 నిమిషాలు చూశాడు. నర్సయ్య గారు, టర్బన్ చాలా బాగుంది కదా అన్నాడు. బాగుంది సార్ అన్న. అంటే ఆయన ఇష్టంలో ఒకసారి నర్సయ్య గారు అంటాడు, ఒకసారి బ్రదర్ అంటాడు, ఒకసారి ప్రొఫెసర్ అంటాడు. లెక్చరర్గా పనిచేసి చదువుకున్న వాళ్ళు అంటే చాలా గౌరవం ఆయనకి. ప్రొఫెసర్ అని పిలుస్తాడు, రకరకాలుగా ఉంటుంది. తెలిసే ఆయన ప్రొఫెసర్ అనేవాడు. సరే అందరు బాగానే చుడతారు సార్ టర్బన్స్, నేను కూడా బాగా చుడతాను అన్నాడు. సినిమాలో చూస్తుంటాం కదా సార్, బాగానే చుడతారు, మా ఫాదర్ కూడా బాగా చుడతాడు అన్నాడు. మీ ఫాదర్ చుడతాడు, మా ఫాదర్ చుడతాడు సార్, రైతులందరూ చుడతారు అని అన్నాం. ఏదో సరదాగా అనుకున్నాం, వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాతనేమో మా అటెండర్ వాడు ఎయిర్పోర్ట్కి పోయి బేగంపేట ఒక పెద్ద బండిల్ తీసుకొచ్చాడు. నాకు అప్పటి వరకు ఏంటో తెలియదు, ఈయన ఏం చేశాడని తెలియదు. నేను కింద కూర్చున్నా ఉంటే చైర్మన్ అది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో. ఏంట్రా ఇది మూట ఏదో తీసుకొస్తున్నారు అన్నా నేను. సార్ పెద్ద ఆయన ఏదో ఆర్డర్ ఇచ్చాడు మెడ్రాస్కి, వాళ్ళు ఫ్లైట్లో పంపించారు, తీసుకొస్తున్నాను నాన్న. ఏంటి అంటే టర్బన్ సార్ అన్నాను. కొంపమని ఎందుకు ఆయన టర్బన్ చుడతాడేమో కదా రేపు పొద్దున్న నుంచి అట్లా అనుకున్నాను. ఓకే ఓకే. అంటే లైక్ మీరు ఆ దగ్గరుండి ఆ చనువుతో అనుకోవడం వేరు మామూలుగా అన్నాను అనుకున్నాం. 3వ రోజు ఏమో పరిగి, మహబూబ్నగర్కి సరౌండింగ్ పరిగిలో మీటింగ్ ఉంది. ఆ రోజు నేను సాయంత్రం ఇంటికి పోతా ఉంటే, బ్రదర్ రేపొద్దున హెలికాప్టర్లో మీ ఏజెంట్ ఇంటెలిజెన్స్ వస్తాడు, దొరగారు వస్తారు, మీరు బై రోడ్డు వచ్చేయండి అన్నాడు. ఓకే సార్ నో ప్రాబ్లం. బై రోడ్డు వెళ్ళాం. 9 o'clock మీటింగ్ అది మార్నింగ్. అప్పుడు శంషాబాద్ దగ్గర ఒక 200 ఎకరాల పొలం ఉంది ఆయన్ని. అది ఆ రోజు పేదవాళ్ళకి తలా 2 ఎకరాలు 2 ఎకరాలు పనిచేశాడు. 9:30కి రావాలి అక్కడికి పరిగి. 9:30 అయింది, 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, రావట్లేదు. ఇంకా ఏంటి రాలే. ఆ రోజు పరిగి నుంచి మహబూబ్నగర్ నుంచి చీరాల ప్రకాశం జిల్లా, ఆడ నుంచి వెస్ట్ గోదావరి పెనుగొండ, కాకినాడ నైట్ హాల్ట్. ఓకే. నేను చెప్పాను సార్ మహబూబ్నగర్ అయితే నేను కవర్ చేస్తే చేయగలుగుతాను, కానీ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కాబట్టి ఇంకా మిగిలిన నేను కవర్ చేయలేను, పర్లేదు అక్కడ ఎస్పీకి చెప్పాడు అని చెప్పాడు. 11:30కో ఏమో పొన్ను కర్ర చేతిలో, ఒక వల్లెవాటు ఒకటి పెద్ద పంచ ఒకటి వేసుకొని, ఈ టర్బను, కాషాయ బట్టలు, సైట్ అయింది హెలికాప్టర్. అరే బాబు ముంచేశాడు ఈయన, అనవసరమైన. ప్రజలు ఏమనుకుంటారు, ఏంటి వేషం పార్టీ వేషం లాగా ఉంది అని అనుకుంటారు కదా. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని ఇట్లా రెడిక్యూల్ చేస్తున్నారు వీళ్ళు. ఎన్టీఆర్ కాదు కదా అక్కడ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర అని నా మనసులో అట్లా ధోతి కుర్తా రంగు అట్లా కట్టుకునేసరికి అనిపిస్తుంది. మీ అభిప్రాయం అది అప్పుడు దిగాడు. తర్వాత ఐజీ గారు అన్నారు ఏమో ఎట్లా ఉంది అన్నాడు.
నేనుంటే ఒప్పుకోననే నన్ను ఇటు ముందు పంపించాడు అనమాట. వాస్తవానికి జరిగింది అది. ఓకే 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 ఓకే. సరే మనం కొంతవరకే అడ్డగించాలని మన ఉద్యోగ పరిమితికి దాటి మనం ఏం చేయలేం కదా. సరే ఏం బాగలేదు సార్ అని అంటే నువ్వు ఎప్పుడు ఇట్లా అంటావు. ఆయన కూడా నన్ను బాగా లైక్ చేస్తాడు ఐజీ గడు. జనంలో పోయి అడుగుదాం పద అన్నాడు. జనంలో పోయాం. ఏమయ్యా పెద్ద ఆయన టర్బన్ పెట్టుకున్నారు, ఎట్లా ఉందండి సార్? ఇది కర్ణాటక బోర్డర్ కదా, రైతులంతా ఇక్కడ టర్బన్లు చుట్టుకుంటారు, అందువల్ల సార్ అట్లా చుట్టుకున్నారేమో అనుకుంటున్నాం మేము. రోజు చుట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని. అబ్బాయి ఏం బాగుంటుంది సార్, రోజు ఏం బాగుంటుంది సార్ అన్నారు వాళ్ళు. పబ్లిక్ సార్ విన్నారు కదా, అది పబ్లిక్ ఒపీనియన్. సరే అయిపోయింది. ఒక నెల రోజులు ఎంత ఇబ్బంది పడ్డాడంటే ఆ టర్బన్ తోటి ఆయన. ప్రజలందరూ అట్లే కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆయనకి పిల్లలు కూడా ఏంది ఇదంతా, ఈ టర్బన్ లేనిది, ఈ గొడవలేంది, ఈ పేపర్లో ఎన్ని వచ్చాయనండి. సరే ఒకరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీకి వచ్చాము. ఎదురుగా సీఎం రూమ్కి ఎదురుగా సెక్యూరిటీ రూమ్ ఉంటుంది, అక్కడనే కూర్చున్నా. సెక్రటరీను ఆయన లోపలికి పోయారు. రాఘవేంద్రరావు గారు అని చనిపోయినాడు పాపం, చాలా గొప్ప మనిషి, సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన లోపల పోయి నర్సయ్య గారు ఒకసారి పెద్ద ఆయన పిలుస్తున్నారు పోండి అని. బ్రదర్ చెప్పండి టర్బన్ వ్యవహారం అని. సార్ నేను అట్లా ఏదో చెప్పుకొని పెద్దవాళ్ళ దగ్గర తప్పుడు మాటలు చెప్పేవాడిని కదా సార్, నా మనసులో చెప్పి ఆ రోజు కూడా చెప్పాను మీకు. ఇవాళ ఇంత అనవసరమైన మనం పేపర్ నిండా ఎక్కడం, ఈ అవమానాలు ఏంటి, ఈ కార్టూన్లు ఏంటి, దరిద్రం ఏంటి, మరి ఏం చేద్దాం అన్నాడు. తీసేయాలి సార్ అన్న. ఎట్లా తీసేస్తే బాగుంటుంది, ఎందుకంటే అంతకుముందు ఆయన ఆ టర్బన్ పెట్టినప్పుడు ఏదో అనవసరమైన స్టేట్మెంట్లన్నీ ఇచ్చాడు. ఓకే, వివేకానందుడిలాగా నేను కోపాన్ని వదిలేసాను, అది వదిలేను, ఏదో మాట్లాడాడు. ఓకే, నేను ఆ రోజు కూడా అయిన తర్వాత చెప్పాను సార్, రాజకీయాల్లో ఇప్పుడు కూడా నేను రాజకీయ స్టూడెంట్ని సార్, నేను లెక్చరర్ని కూడా. రాజకీయాల్లో ఒమిషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ కమిషన్. యూ షుడ్ నెవర్ కమిట్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు చేయలేదు అంటారు. ఒమిషన్ అంటే ఎవడు అడగడు సార్, మీరు ఎందుకు అడుగుతున్నారు, మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? నువ్వు కోపం వదలండో, లేదా మీరు నాన్ వెజ్ తినద్దు, లేకపోతే ఇంకోటి తినండో, ఎవడు అడిగాడు మిమ్మల్ని? సరే సార్ తీసేద్దామని అనుకున్నాం కదా, సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత నేను ప్లాన్ చెప్తాను, ఈ లోపల ఆలోచన చెప్తాను, చేసేద్దామని అన్నా. ఎన్టీఆర్ డ్రైవర్ని లక్ష్మణ్ అని ఆయన కూడా పిలిచాడు. ఏంటి అలా చిన్న ఏంటి టర్బన్ అని. సార్ అయ్యగారు చెప్తున్నారు కదా సార్, ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన బాగలేదని. సరే అంటే ఆయన అందరి అభిప్రాయం ఎట్లా ఉందని కనుక్కోవాలని ఉద్దేశం అన్నమాట పాపం. ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాను, సార్ ప్రెస్ వాళ్ళని పిలుస్తాను, డాక్టర్లు ఉన్నారు ఇద్దరు, ఆయన పర్సనల్ డాక్టర్స్, ఆ డాక్టర్స్ ఇద్దరిని రమ్మంటాను నేను. మీరు అప్స్టైర్ నుంచి దిగేటప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి టర్బన్ తీసి దిగండి. ఎవడో ప్రెస్ అతను అడుగుతాడు, ఏంటి రామారావు గారు టర్బన్ మీరు కంటిన్యూగా పెడతామన్నారు కదా అని. దానికి రిప్లై ఏం లేదు, మనకు అంతకుముందు 85 ఎలక్షన్స్లో చిత్తూరు దగ్గర ఈ రైల్వే ట్రాక్ ఉంది, ఊరికి ఒక 3-4 కిలోమీటర్ల ముందు. నైట్ 8 పోతామంటే ఈయన టర్బన్ పైన కూర్చున్నాడు చైతన్య రథం మీద. నేను చెప్తూనే ఉన్నా సార్, నేను చిత్తూరులో ఇక్కడ పనిచేశాను, తిరుపతిలో, ఇక్కడ ఇది ఉంది రైల్వే ట్రాక్, ఇది మీరు లోపల కూర్చోండి, చీకట్లో ఎవరున్నారు ఇక్కడ అంటే, లేదు పాపం ఎక్కడెక్కడో పక్క పల్లెటూరు రోడ్లు అంతా రోడ్ల మీద వచ్చి నిలబడితే మనం లోపల కూర్చుంటే ఏం బాగుంటుందని ఆయన పైన కూర్చున్నాడు. నేను ఆయన నాకే చెప్పాడు, టౌన్ దగ్గరికి వచ్చింది కదా, ముందు పైలట్ బండిలో కూర్చో కంట్రోల్ చేసుకుంటూ పోవచ్చు అని. అప్పటికి మా ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు పాపం, తలకాయ వంచండి సార్, ఐరన్ అది ట్రాక్ ఇది ఉంది, స్తంభం 2 ఉంటాయి కదా. అవును సార్. ఫస్ట్ది ఇట్లా వంగాడు, దాటిన తర్వాత వెంటనే లేపితే ఫట్ మన శబ్దం వచ్చేసింది, బ్లడ్ ఇట్లా కారుతూ ఉంది. నైట్ 8 గంటలప్పుడు హరికృష్ణ డ్రైవింగ్, హరికృష్ణ ఏడు మొదలు పెట్టాడు. ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఏడుస్తున్నావు మనిషి? సరే అప్పుడు చిత్తూరు టౌన్లో పోతే దౌర్భాగ్యం పరిస్థితి ఎట్లా ఉందంటే,
హాస్పిటల్ పోదాం అంటాను నేను. ముందు మీటింగ్, అరే ముందు మీటింగ్ పోయిందే. అప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, ఆయన త్రివిక్రమరావు గారు కూడా ఉన్నాడు. నర్సయ్య గారు మా వాడు చాలా మొండి, ఎవరు చెప్పినా విండు, మీరు చెప్తేనే వింటాడు. నేను కూడా చెప్తున్నాను, అక్కడ నుంచి చెప్తున్నాను, వింటలేదు, ఏం చేయాలని. ఆ మీటింగ్ దగ్గరే పోయాం. అప్పటికి ఒక గుడ్డేదో కట్టాం ఊరకే. జనం అంతా కమోషను, ఇదేదో అయింది, మొన్నవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో రాళ్ళు వేసినట్టున్నారు, ఆయనకి తగిలింది పెద్ద ఆయనకు అని చెప్పి ఆవేశం మీద ఊగులాడుతున్నారు. అప్పుడు మైకులో చెప్పిన, ఆయన మీరు ఊగులాడొద్దు, ఇది జరిగింది, అనవసరంగా గొడవలు తెచ్చుకోవద్దని చెప్పిన. ఆడ విజయలక్ష్మి ఆమె తెలుసు నాకు, ఆమె కంటెస్ట్ చేస్తుంది. నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు తెలుసా. వాళ్ళ ఫాదర్ కూడా డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయినవాడు. అమ్మ నువ్వు గెలుస్తున్నావు, మా రిపోర్ట్ విను. ఈయన ఎవరు చెప్పినా వింటలేదు. ఆయన మొదలుపెట్టి ఆ ఎమోషన్తో మాట్లాడేటప్పటికి బ్లడ్ ఇట్లా కారుతా ఉంది, అన్ని నరాలు బిగించుకొని మాట్లాడతారు కదా. ఆమె చెప్పగానే పాపం ఆమె ఏడ్చుకుంటూ, అన్నా నువ్వు మాట్లాడొద్దు, నేను గెలుస్తున్నా, వద్దు, నువ్వు ముందు హాస్పిటల్ పో అని చెప్పి చేతులు పట్టుకొని ఏడ్చింది. దాంతో ఆగాడు. ఇంకా అప్పుడు కారులో తీసుకపోతే ఆ చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఎక్స్రే మిషన్ లేదు, కరెంట్ లేదు, ఏం చేయాలని ట్రీట్మెంట్ అంతే కదా. దెబ్బ పైన సూపర్ ఫ్లూస్ గా జరిగిందా లేకపోతే ఇన్సైడ్ ఆన్ జరిగిందా అనేది మనకు తెలియదు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ తెలియదు. ఇంకా ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అంటాడు ఆయన. మేము రాము, హరికృష్ణ నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, మామ అనుకుంటా. మేము రాము, పోతే మీరు పోండి. రాయవేలూరు ఇక్కడికి 30 కిలోమీటర్లు, చిత్తూరుకి. రాయవేలూరు పోయి హాస్పిటల్లో చూపించుకొని అవసరమైతే ఒక రోజైనా 2 రోజులైనా ఉండి అక్కడ నుంచి ప్రచారం మొదలు పెడదాం అన్నాడు. సరే ఇంకా తప్పనిసరి అద్దరం తిరిగాం కదా. పోయినాం రాయవేలూరుకి అర్ధరాత్రి 12కో 1 గంటకో చేరాం. వాళ్ళు పాపం వెంటనే అంతా ఎక్స్రేలు అయ్యాన్ని తీసి, ఏం లేదు అంత పైపైన జరిగింది అండి, లోపల ఏం డ్యామేజ్ కాలేదని చెప్పారు. ఇక పోదాం అంటాడు మళ్ళా. అలా తెల్లవారిన దాకా ఉండవయా, ఎక్కడికి పోతాము అని చెప్పి బలవంతంగా తెల్లవారిన దాకా ఉంచి అప్పుడు బయలుదేరాం. అది గుర్తొచ్చి, సార్ మీకు గుర్తుంది కదా ఆ రోజు దెబ్బ తగిలింది, టర్బన్ పెట్టేటప్పటికి గాలి ఆడక చర్మం చుట్టుతూ ఉంది, అందుకని డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం నేను ఇది తీస్తున్నానని చెప్పి చెప్పేద్దాం సార్. నేను అనుకున్నట్టుగానే ఆ ప్రెస్లో ఒకటికి చెప్పాం, అదే నువ్వు అడుగు క్వశ్చన్, మనకి రిప్లై వస్తుంది. డాక్టర్లు కూడా ఉన్నారు కదా రెడీ. సోమరాజు, హాస్పిటల్ సోమరాజు, పెద్ద డాక్టర్లే. అతను అట్లా అడిగాడు, ఈయన అదే రిప్లై చెప్పాడు, అయిపోయింది. రెండేది మ్యాటర్. అనుకున్నాక ఇన్సిడెంట్ జరిగిందా లేకపోతే ఇన్సిడెంట్ తర్వాత అసలు రెండు మళ్ళీ యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపిస్తున్నాయి సార్? అసలు మీరు జనరల్ గా అనుకోవడం వేరు, ఆ సిచ్యువేషన్ అది ఎప్పుడు 85లో జరిగింది. అది ఆ సిచ్యువేషన్ అనుకుని దానికి అనుగుణంగా సిచ్యువేషన్ కూడా అయ్యింది. అది అట్లా క్లోజ్ చేసాం. అప్పటి నుంచి టర్బన్ ఫ్రీ. ఇది అయిన తర్వాత ఒక 15 రోజులకో 20 రోజులకో క్యాబినెట్ మీటింగ్ ఇంట్లో జరుగుతూ ఉంది అబిట్స్లో. సడన్గా వాడు అటెండర్ని పిలిచి, అరే సిఎస్ఓ గారిని పిలువు పైకి అన్నాడు. ఎందుకు రాదు క్యాబినెట్ మీటింగ్, మనకేం సంబంధం, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు అనుకున్నాను. పోయాను, అప్స్టైర్ మీద తలుపులు కొంచెం అట్లా తీస్తే ఇక తిట్టాడు చూడు మినిస్టర్ని, నన్ను నిలబెట్టి. ప్రతి వాడు మీరు అట్లుంటారు ఇట్లుంటారు వివేకానందులు అది ఇది అని చెప్పి ఇష్టంసరిగా మాట్లాడారు. అంత బ్యాడ్ పబ్లిసిటీ వచ్చింది ఈ టర్బన్ మీద. ఒక నర్సయ్య గారే ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా వద్దు సార్ అని చెప్పి చెప్పింది. ఎప్పుడు అట్లా చెప్పాలి, విన్నా వినకపోయినా కూడా మీరున్నారని చెప్పి వాళ్ళ తిట్టాడు. అంత పిల్లవాడి మనస్తత్వం అనమాట. ఇప్పుడు పార్టీ గురించి కూడా కొంచెం మాట్లాడితే, కొంచెం డీటెయిల్కి వెళ్తే, అప్పుడు నడుస్తున్నట్టుగా అప్పుడు అనుకున్న విధంగా ఇప్పుడు కూడా నడుస్తుంది అంటారా సార్ టీడీపీ పార్టీ? కానీ అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఎన్టీఆర్ ఏ లక్ష్యం తోటి పెట్టాడో, ఆయన ఉన్న 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు 2 సార్లు సీఎం 3 సార్లు సీఎం అయిన తర్వాత ఆయన ఏ లక్ష్యంతో ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ ఉందనుకోండి, పింఛను పేదవాళ్ళకి, అప్పుడున్న ఆర్థిక వనరు ఏముంది, ఎంత 2,000 కోట్లు ఏమో అప్పుడు రాష్ట్ర బడ్జెట్. కాబట్టి 50 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఇవాళ 2 లక్షల చిల్లర కోట్లు వస్తూ ఉంది, ఇవాళ 4,000 ఇస్తున్నారు.
సో సేమ్ ఆ రోజున ఒక రకంగా అంటే ఆయనకు రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం లేకపోయినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగస్తులు చాలా మంచి ఉద్యోగస్తులు ఉన్నారు ఆయన దగ్గర. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇతర ఆఫీసర్లు కానీ వాళ్ళు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఆయన ఆలోచన ధోరణికి భిన్నంగా ఒక సలహా ఉన్నా కూడా, సార్ మీరు సీఎంగా మీరు ఇష్టం నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఈ నిర్ణయం తీసుకుంటే ఇది నష్టం, ఇది లాభం, మా అభిప్రాయం ఇది అని చెప్పేవాళ్ళు. ఇవాళ అది లేదు. ఏదో దున్నపోతు తినిందంటే దూడను కట్టేలా అనే తయారయ్యారు ఆఫీసర్లే, కెరీరిస్టులు అనమాట. మనకెందుకు, వాళ్ళు చావులు తెస్తారు. ఇవాళ ఆయన చేసిన గొప్ప పనులు ఒకటి రెండమ్మా. ఆయనకు అనుభవం లేకపోయినా కూడా ఇవాళ ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఇచ్చింది ఎవరు ఈ దేశంలో? ఇంత 100 సంవత్సరాల తర్వాత కూడా మొట్టమొదటిసారి ఒక మగ చీఫ్ మినిస్టరే ఆడపిల్లలకి తల్లిదండ్రుల ఆస్తిలో సమానమైన హోటా రావాలి అని చెప్పాడు కదా. ఎంత గొప్ప సంస్కరణ అది. అట్లాగే ఇప్పుడు 2 రూపాయలు కిలో బియ్యం ఫస్ట్ చేసింది ఆయనే కదా. అవును సార్. పక్కా ఇళ్ళు కట్టించింది ఆయనే కదా. అంతకుముందు ఇందిరాగాంధీ గుడిసెలు వేసేవాళ్ళు. గుడిసెలు ఏంటి, పేదవాడంత మాత్రాన వాడికి ఆత్మగౌరవం లేదా, వాడు పక్కా ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆయన పెట్టాడు. ఇవాళ బీసీలుగా అంత పర్సెంట్ ఇస్తాం ఇంత పర్సెంట్ ఇస్తాం అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవడు అడగకుండా ఆయన రాజకీయ పదవుల్లోనే రిజర్వేషన్లు ఇచ్చాడు కదా. జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లు అయినారు బీసీలు, మండల ప్రెసిడెంట్లు అయినారు. ఎవరు అడిగారు? ఆయన అడిగారా? మండలాలను ప్రవేశపెట్టాడు వాళ్ళ. అంతకుముందు సమితులు ఉండేవి. ఎక్కడో 4-5 మండలాలు వైశాల్యం ఉన్న చోట ఒక సమితి ఉండేది. ఇవాళ అంతా 30-20-25 గ్రామాలకి నీకు మండల వ్యవస్థ, ఎంఆర్ఓ, ఎండిఓ, తర్వాత అగ్రికల్చర్, పోలీస్ స్టేషను, ఇంత వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ. ఇవాళ ఏదేదో ఉపన్యాసాలు చెప్తుంటారు. ఆయన ఎవరు చెప్పకుండా చేశాడు ఇవన్నీ. సో ఎన్నో పనులు చేశాడు ఆయన. అవే కంటిన్యూ చేస్తున్నారు ఇవాళ. ఎవరు చేసినా కూడా అవే చేస్తున్నారు. ఇవాళ ఉచిత కరెంట్ అన్నాడు. ఎవరు కరెంటు కాదు, అసలు ఆర్థికంగా అంత ఆదాయం లేకపోయినా కూడా 50 రూపాయలకు హార్స్ పవర్ కరెంటు ఇచ్చాడు ఆయన రైతులకి. పటేల్ పట్వారీ వ్యవస్థ మీకు మహబూబ్నగర్ గారు తెలుసు మీకు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశాడు. ఎంత ప్రెస్టీజియస్ పోస్ట్ పోలీస్ పటేలు, లక్షలు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. నాకు తెలుసు కదా, మేము తెలంగాణలో పనిచేసాం కాబట్టి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినవి చాలా ఉన్నాయి. అవే కంటిన్యూ అవుతున్నాయి ఇవాళ. అదే జనాభా పెరిగింది, ఆదాయం పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తుండొచ్చు. ఓకే సార్. సార్ మరి మామూలుగా ఎన్టీఆర్ గారి దగ్గర అంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి పలానా ఇప్పుడు టక్కన చెప్పాలి, నేను ఇవి నేర్చుకున్నాను నా జీవితంలో, ఇవి నేను ఇప్పటికీ అమలు చేస్తున్నాను, అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎవరైనా కూడా కష్టపడే మనస్తత్వం అమ్మ. విపరీతమైన కష్టం అది. అందుకని నేను కూడా అనుకునేవాడిని, ఎందుకు ఆయన రాజభోగాలను అనుభవించి సినిమాలో కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే, కీచకుడు అంటే ఆయన, ఇంకొకటి అంటే ఆయనే, అటువంటి వ్యక్తి ఏంది కష్టం పాపం. ఈ ఏసీలు ఏమీ లేకుండా ఈ చైతన్య రథంలో పోవడం ఏంటి, ఆ కష్టపడటం ఏంటి, దుప్పటి కప్పుకొని 7 గంటలకే నిద్రపోవడం ఏంటి అనుకునేవాడిని నేను. కరెక్టే సార్, పాయింట్ అది. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉంది ఆయన. నిజాయితీకి మారిపోయారు ఆయన. ఎంత నిజాయితీ అంటే మామూలు ఫ్లైట్లో పక్కనే ఉండేవాడిని కదా, ఎకానమీ క్లాసు, ఎగ్జిక్యూటివ్ క్లాసు, బిజినెస్ క్లాసు, 3 ఉన్నాయి కదా. హైయెస్ట్ రేటు బిజినెస్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ తర్వాత. ఈయన ఎప్పుడు నేనున్న 5.5 సంవత్సరాల్లో ఏ రోజునైనా ఎకానమీ క్లాస్ కాకుండా వేరే క్లాస్లో వెళ్ళలేదు. ఓకే ఓకే. అంటే అప్పుడు సెక్యూరిటీ ఇబ్బందులలో ఏం తలెత్తలేదా సార్? ఏముండమ్మా, సెక్యూరిటీ ఆఫీసర్ పక్కన ఉంటాం కదా. ఓకే ఓకే. అంటే రేటు ఇది 10 ఎక్కువ ఉంటుంది. ఇది 10 రూపాయలు ఉంటే అది 50 రూపాయలు ఉంటుంది. ఆ రోజుల్లో ఎక్కువ అది ఎక్కువ. పాపం ఎయిర్ హోస్టెస్, సార్ ప్లీజ్ కమ్ టు దిస్ ప్లేస్ సార్, అక్కడ లెగ్ స్పేస్ బాగుంది సార్, యూ విల్ బి కంఫర్టబుల్ సార్. థ్యాంక్ యూ సిస్టర్, ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్, ఐ డోంట్ వాంట్ లగ్జరీ లైఫ్. ఎవరంటారు? ఏ సీఎం అంటాడు? ఇవాళ మాట్లాడితే ప్రతివాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు. ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము? ఆయన ఫ్లైట్లోనే మామూలు క్లాసులో పోయేవాడు ఆయన. తర్వాత లక్ష్మీపార్వతి ఒదిగుండాలి అనే దానికి నిర్వచనం. తర్వాత భార్య కూడా వస్తే ఒకవేళ ఆయనతో పాటు
కొన్ని సందర్భాల్లో భార్యకి తన సొంత టికెట్ కొనుక్కునేవాడు. ఎవరు కొంటున్నారు ఇవాళ? భార్య, పిల్లలు, వాళ్ళు వీళ్ళు అందరు పోతున్నారు కదా ప్రజల సొమ్ముతోటి. ఇందిరాగాంధీని పోయి కూడా కలిశాడు ఆయన. తర్వాత ఎవరు కలుస్తారా, ఏందామని కలిసేది, నాకు ఇంత అన్యాయం చేసినాను అంటారు కదా. అవును సార్, నాకు తెలిసి ఈ అంశాలన్నీ మరింత గౌరవాన్ని పెంచే విధంగా చేసిన అంత సంస్కారం మనిషిలో, చాలా గొప్ప మనిషి ఆయన. ఓకే సార్. అటువంటి వాడు సరే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన చనిపోవడమే దురదృష్టం. లేకపోతే ఆయన ఉన్న కేవలం ఆయన ఒక్కడు అంత రాజకీయ అనుభవం లేకపోయినా ఒక స్టేజ్లో ప్రైమ్ మినిస్టర్ అవుతాడో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్న అవుతాడనే స్థాయికి వచ్చింది ఆయనకు. ఒక కాంగ్రెస్ మినహాయిస్తే మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నాయకులను, హేమాహేమిల్ని, ఏది వాజ్పేయి దగ్గర నుంచి, జ్యోతిబాస్ దగ్గర నుంచి, రామకృష్ణ హెగ్డే దగ్గర నుంచి, మధుదండావతి దగ్గర నుంచి, వాళ్ళేంది వీళ్ళేంది అన్ని రాజకీయ, జార్జ్ ఫెర్నాండస్ దగ్గర నుంచి వీళ్ళందరినీ వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేశారు కదా. రైట్ సార్. సార్ మామూలుగా ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఏదైనా సరే మనకు కొంచెం ఎనిమీస్ ఉండడం కామన్. మరి అంత పెద్ద స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ గారు అసలు ఈ ఎనిమీస్ని అంటే ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? అంటే ఎలా తీసుకున్నారు? వాళ్ళు ఏం చేసినా వాళ్ళ నుంచి పాజిటివ్ తీసుకొని నెగిటివ్ని వదిలిపెట్టారా? అంటే ఎట్లా? వాళ్ళందరూ ఉండి ఆ విధంగా తీసుకురావడానికి, వీళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకుంచుకోవడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు కానీ, అటు కొన్ని సందర్భాల్లో ఉపేంద్ర కానీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారు. చంద్రబాబు రోల్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో. బట్ ఏదైనా కూడా మనిషిలో ముందు ఇతను ఏది ఆశించేవాడు కాదు, నిజాయితీగా పనిచేస్తాడు, 10 మందికి ఏదో చేయాలనే తపన ఉన్నటువంటి మనిషి, అది చేస్తున్నాడు కనపడుతుంది. అట్లా వచ్చారు వాళ్ళు. ఓకే సార్. మామూలుగా ఎవరమైనా మనమైనా ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఒక పని చేసేలాగా చేస్తాయి, కొన్నేమో మనం అనుకొని చేస్తాం మనం ఇది చేయాలని. సో మరి అలాంటి సందర్భాల్లో అరే ఇది ఎందుకు చేశాను, లేకపోతే ఇలా చేసింటే బాగుండేది అనే సందర్భాలు అనుకుంటారమ్మా. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీపార్వతి వ్యవహారం చూస్తే మేము అందరం చెప్పినప్పుడు వినలేదు. హరికృష్ణ, నేను, లక్ష్మీపార్వతి, అయిన పెద్ద ఆయన ఎన్టీఆర్ నాచారంలో గంటన్నర సేపు వాదించాం. లక్ష్మీపార్వతి సమక్షంలో సార్ ఇది తప్పు, మీ మనవరాళ్లకు పెళ్లి చేసే వయసులో మీరు ఇట్లా పెళ్లి చేసుకోవడం తప్పు. కాదు బ్రదర్, నా సంగతి తెలుసు కదా, నాకు మెంటల్ కంపానియన్షిప్ కావాలి. ఈ అమ్మాయికి సంస్కృతం తెలుగు చదువుకుంది కాబట్టి బాగా చక్కగా మాట్లాడుతుంది, నాకు అంతేగా నాకు వేరే కోరికలు ఉండి కదా ఇక అది ఇట్లా చెప్పుకొచ్చాడు. సరే ఏదన్నా కానివ్వండి, మీకు అలాంటిది ఏమైనా ఉంటే ఒక స్పిన్స్టర్ లేడీ ఉంటుంది, వాళ్ళ బంధువులు ఒక ఆవిడ ఉంది, ప్రొఫెసర్గా ఏదో పనిచేసి పెళ్లి పేరెంటాలు మొదటి నుంచి లేవు, అలాంటి ఆవిడ దగ్గర తీయండి, మీకు తోడుగా ఉంటుంది చరమాంకంలో అన్నట్టుగా కూడా చెప్పాం. సరే ఏదైనా ఆయన వినే మనిషి కాదు, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత విండు, తర్వాత రియలైజ్ అయినాడు చేసుకున్న తర్వాత. అంతా కుటుంబంలో అంతా గొడవలు అయిపోయి అది మా అమ్మాయి డాక్టర్ పద్మా వీరపనేని, ఆమె అప్పుడు అమెరికాలో న్యూరాలజీ ఎండి చేస్తూ ఉంది. ఒకసారి వచ్చింది, ఇంటికి వస్తే డాడీ ఎన్టీఆర్ దగ్గర పోయేద్దాం, ఆమె కూడా తెలుసు చాలా లైక్ చేస్తాడు ఆమెని, అదండి పోయాం. అప్పుడు పెళ్ళి అయింది, నేను ఇప్పుడు రంగారెడ్డి ఎస్పీగా చేస్తున్నాను, ఆయన చేశాడు రంగారెడ్డికి నన్ను. ఎందుకంటే 94లో ఫుల్ మెజారిటీ వచ్చింది కదా, 2 రోజులు ముందు పోయి సార్ మనం గెలుస్తున్నాము, 225 220 సీట్లు వస్తాయి సార్ అని చెప్పాను నేను. వచ్చేసే రెడీగా అయితే మరి అని అన్నాడు. సార్ 5 ఏళ్ళు అయిపోయింది, 5.5 ఏళ్ళు అయిపోయింది, నేను జిల్లాలో పోయి కొద్దిగా పరిపాలన చేస్తాడు, బాగానే చేస్తాడు ఎస్పీగా, ఏదో ఇక్కడ గుమస్తా ఉద్యోగం అలాంటిది కాకుండా చేస్తాడనేది కూడా నాకు కెరియర్లో ఇంపార్టెంట్ సార్. అట్లా మరి ఎక్కడ వేయమంటావు అన్నాడు. ఇక్కడ నేను ఎవరిని అడగలేదు సార్ ఇంతవరకు, పిల్లలు చదువుకుంటున్నారు మా దగ్గర, అందుకనే పిల్లడు ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఓకే రంగారెడ్డి పో, రంగారెడ్డి మన ఆచారం ఉంటుంది, మన గండిపేట ఉంటుంది, మన కిందనే ఉంటుంది కదా, రావడం పోవడం అంతా కూడా మీ సెక్యూరిటీ దీనిలోనే ఉంటుంది కదా ఆయన నోటి నుంచి. అంతకంటే అదృష్టం ఏమి లేదు సార్, చాలా ఇంపార్టెంట్ జిల్లా ఇది రంగారెడ్డి అంటే. ఇప్పుడు సైబరాబాద్ ఇది ఏర్పడలా, ఈ మొత్తం అటు మేడ్చలు, ఇటు పరిగిదాకా, ఇటు తాండూరు, ఈ 9 మున్సిపాలిటీల చుట్టూ
హైదరాబాద్ చుట్టూ ఇదంతా నా ఏరియా ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. అంత ప్రెస్టీజియస్ పోస్టింగ్ అయితే అదృష్టం సార్, వేయండి సార్ అన్నాం, అయిపోయింది. ఇంకా అప్పుడు మా అమ్మాయిని తీసుకుని పోతే ఈయన లక్ష్మీ మన నర్సయ్య గారు వచ్చారు అని చెప్పి పిలిచాడు లోపల ఉండటం వంటగదిలో. సార్ ఆమెను ఎందుకు పిలుస్తారు సార్ అన్న. మేము మిమ్మల్ని చూడటానికి వచ్చాము సార్. ఏంటి బ్రదర్ నువ్వు రావట్లేదు అసలు? నేను నిమ్మకం లేకుండా చెప్తున్నా సార్, మీకు నమస్కారం పెడితే మమ్మల్ని మేము గౌరవించుకున్నట్టు లెక్క. ఈ మారిన పరిస్థితుల్లో రావాలని నాకు అనిపించట్లేదు సార్. ఓపెన్గా అనేసాడు. తర్వాత ఆయన రియలైజ్ అయినాడు, నేను తొందరపడి తప్పు చేశాను. ఎందుకంటే ఏమో యాక్టివిటీ చూసి తెలియకుండా ఉండవు కదా, ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా. కరెక్ట్. ఎంత చెప్పి నమ్మకపోయినా సిచ్యువేషన్స్ అనే రియాలిటీని చూపిస్తాయి కదా సార్. మరి 1996 జనవరి 18న మరి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు మరణించడం జరిగింది. అసలు దానికి బిఫోర్ కానీ దాని ముందు తర్వాత కానీ అసలు ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి మీకు తెలిసినంత వరకు? దాన్ని ఒకటం అప్పుడు ఆయనకు హెల్త్ ప్రాబ్లం అని చెప్పాను కదా, ఇంతకుముందు హెల్త్ ప్రాబ్లం లేదు. తర్వాత ఆయనకు తిండి కంట్రోల్ లేదు అసలు. అప్పుడు కూడా మేమున్నప్పుడు కూడా, ఇది 95లో మేము లేవనుకో ఆయన పక్కన, మేము అలాంటి వాడు ఉంటే లక్ష్మీభారతి కూడా వచ్చి ఉండేది కాదులే, ఎలా చేసేవాళ్ళం కాదు, అదే వ్యవహారం. దురదృష్టం ఏంటంటే ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఈవిడ కారణంగానే పార్టీ అవతల చంద్రబాబు మొత్తం ఒక చంద్రబాబు ఏముంది 124 మందో 123 మందో ఎమ్మెల్యేలంతా వ్యతిరేకం కావడం. అప్పుడు వైస్రాయ్ హోటల్లో అంటే వ్యతిరేకం అంటే ఈమె వల్ల పార్టీ పాడైపోతా ఉంది. ఆయనకు చెప్పారు, ఆమెను కంట్రోల్ చేయండి, ఆమె హౌస్ వైఫ్ గానే ఉంచండి, లేకపోతే మేము వేరే చూసుకుంటాను కూడా ఆయన చెప్పారు. చెప్పకుండా ఉండలా. ఆయనేమో సీరియస్ అయిపోయి నా భార్యత జోక్యం చేసుకుంటే తప్పే ఉంది ఇట్లా నెగటివ్గా మాట్లాడాడు ఆయన. మాట్లాడి అప్పుడు చెప్పారు, అశోక్ గజపతిరాజుని చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటాం, మేము పార్టీ పాడైపోతుంది మాకు అని కూడా చెప్పారు. అప్పుడు కొంతమంది నేను సడన్గా ఆమె చెప్పిన దాన్ని సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి, సీనియర్ నాయకుల్ని. చాలా ఇటువంటి జరిగినాయి. అప్పుడు కూడా ఆయన వైస్రాయ్ హోటల్లో వీళ్ళందరూ ఉంటే ఈమె మామూలుగా ఆయన ఒక్కడే పోవాలి మామూలుగా, సడన్ గా ఈవిడ కూడా ఎక్కేసింది బండి. ఎక్కేసేటప్పుడు అక్కడ చూసిన వాళ్ళందరూ ఈవిడ మీద కోపం కదా, ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్పులు రాళ్ళు వేశారు. అవి ఎన్టీఆర్ మీద వేశారని వీళ్ళంతా ప్రచారం చేసుకున్నారు, కానీ అది కరెక్ట్ కాదు, ఈవిడ మీద వేశారు. అవి కూడా ఆవిడకి కూడా తగలేదు కానీ బండికే తగిలినాయి. కానీ అసలు పోకుండా పెద్ద ఆయన ఒక్క ఆయన కనుక దిగి, ఏంటి పెడతారు మీరు అందరు ఇక్కడ సమావేశం అయ్యారు, రండి మనం మాట్లాడుకుందాం, ఏమైనా సమస్యలు ఉంటాయని చెప్పి మొత్తం వచ్చి ఉండేవాళ్ళు. ఇది అయ్యంతా జరిగి ఉండేది కాదు. అప్పుడు చనిపోయినాడు. సరే పాపంగా 96 జనవరి. సరే లోపల పార్టీ ఇదే అయిపోయిందని, ఈవెంట్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, పార్టీ ఇదే అయిపోవడం. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి, నాకు మానసికంగా ఒక తోడు కావాలని కోరుకున్నది. ఆ రోజు మాట్లాడింది, మాతో మాట్లాడింది అదే. ఈ రోజు అదే మానసిక ఒత్తిడి, అంటే తెలియకుండా అనుకోవచ్చు సార్, మానసిక ఒత్తిడి వల్లే ఒక కారణం అయి ఉండొచ్చు. మానసిక ఒత్తిడి ప్లస్ ఆరోగ్యం కూడా బాగాలేదు. ఓకే, మీరు అన్నట్టుగా ఫుడ్ ఎక్కువగా తింటారు కాబట్టి కూడా ఎక్కువ తింటే క్వాంటిటీ అనేది కాదు, ఎంత తినాలనిపిస్తే ఏది తినకూడదు తింటాడు. ఓకే, ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ ఉంటే స్వీట్లు తక్కువ తినాలి, స్వీట్లు తింటాడు. ఓకే, వెన్న తింటాడు, తర్వాత జున్ను తింటాడు. ఓకే, ఒకటనే కాదు, ఏది ఉంటే తినేస్తాడు అలాంటి మనిషి. అప్పుడు పాపం నాకు, నేను రంగారెడ్డి ఎస్పీనిగానే ఉన్నా కాబట్టి మార్నింగ్ 6 o'clock నాకు ఫోన్ వచ్చింది, ఎన్టీఆర్ ఇట్లా చనిపోయినాడు. సరే రోడ్ నెంబర్ 13లో ఉండేవాడు, శ్మశానాలు ఉండే అక్కడ. ఆ ఇంట్లో అసలు ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఉండదగిన ఇల్లు కూడా కాదు అది. ఓకే ఓకే ఓకే. సరే ఈవిడతోటి అక్కడ ఉండేవాడు. 6 బాగు పోయా నేను పోయేటప్పటికి 3-4 ఉన్నారంతే. రామనాయుడు, బుచ్చే చౌదరి, ఇంకెవరో 3-4 ఉన్నారంతే. ఈవిడ ఒకవైపు కూర్చుంది. రాత్రిపూట ఎప్పుడు చనిపోయినాడో ఏం జరిగిందంటే భగవంతుడికి తెలియాలి అది. అప్పుడు ఎవరెవరితోటో మాట్లాడిందంట ఈవిడ, ఎవరితో మాట్లాడిందో ఏంటో సంగతి తెలియదు.
కొన్ని సూట్ కేసులు కూడా బయటికి పంపించిందని కూడా అంటారు. ఓకే. ఇంకా అన్నీ దేవుడు తెలియాలి, మనకు తెలియదు రాత్రిపూట ఏం జరిగింది అనేది. ఇంట్లో చిన్న కొడుకున్నాడు అప్పుడు. అప్పుడు వాడి పెళ్లి కాల. జయశంకర కృష్ణ అని చిన్న కొడుకున్నాడు. వాడికి కూడా చెప్పరా ఈవిడ తెల్లారేంతవరకు. మేమంతా పోయిన తర్వాతనే వాడికి తెలిసింది పాపం. సరే అప్పుడు అప్పుడప్పుడు ఇంకా తెల్లారి 6-6:30 ఆ ప్రాంతంలో టీవీల్లో వాటిలో వస్తూ ఉంది ఎన్టీఆర్ చనిపోయినారు అది అని. ఎంత ఎంట్రన్స్ ఉంటుంది ఆ ఇల్లు, చాలా చిన్న ఇల్లు అది. ఓకే ఓకే ఓకే. అది యాక్చువల్గా వాళ్ళ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి అంత ఆర్భాటాలకు కూడా పోకుండా ఒక చిన్న ఇల్లు. అది కూడా వాళ్ళ చిన్న కూతురికి ఇచ్చారు అది. ఓకే. ఆ అమ్మాయి అప్పుడు అది అమెరికాలో ఉండేది, అందుకని వీళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈవిడ లేదు లేదు ఇక్కడే ఉండాలా, స్వామి ఇక్కడే ఉండాలా అది ఇదని గొడవ పెట్టింది. నువ్వేందమ్మా మాట్లాడేది, మేము అడ్డం తిరిగి మాట్లాడాలి. ఎన్టీఆర్ రాష్ట్ర ప్రాపర్టీ, అది దురదృష్టమో అదృష్టమో అని మొగుడైనాడు. ఆయన ఇక్కడ ఉంటే ఇంకో గంట ఉంటే మొత్తం జనం నిండిపోతారు, స్టాంపిడ్ అయిపోద్ది. ఇంత ఎంట్రన్స్లు నెట్టబెట్టుకుంటావు, ఏం చేస్తాం మేము అని చెప్పి అడిచేసి ఏందేమని అడిగేది. మన కమిషనర్ గారికి చెప్పి లాల్ బహదూర్ స్టేడియంలో బ్యారికేడ్లు అవి పెట్టేయండి, అక్కడ పంపించేస్తామని 9-9:30 కల్లా శవాన్ని అక్కడికి పంపించాం. పంపించారు. అప్పటికే జనం విపరీతంగా తెలిసిపోయింది, ఫుల్గా వచ్చేసారు. ఆ రోజు మన హరికృష్ణ ఫారెన్లో ఉన్నాడు. ఓకే ఓకే. టైంకి లేడు. చంద్రబాబు ఏమో పాపం ఏదో సీఎంగా ఉన్నాడు, కానీ ఏదో లోపల కొద్దిగా ఉంటుంది కదా, ఆయన చనిపోయినాడు జనం ఏమనుకుంటారు అట్లా అట్లా అని ఆయన పాపం లాల్బాగ్ స్టేడియంకి వచ్చాడు, కానీ ఒక రూమ్లో కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికీ ఇంతమంది నెగిటివ్ అనుకుంటున్నారంటే అప్పట్లో ఇంకెంత ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదమ్మా. ఇక్కడ కొంత ఈవిడ సంగతి తెలిసిన వాళ్ళు ఎవ్వరు అనుకోవట్లేదు, తెలియక అనుకోవటమే. కానీ అప్పుడు శవం అట్లా ఉంది. ఈవిడ జనం ఒక 10 మంది ఆడవాళ్ళు, ఆవిడ వాళ్ళ అమ్మ ఇంకెవరెవరో చుట్టూ శవం చుట్టూ చేరి, ఈయన కూతుర్లేమో పాపం దూరంలో నిలబడి ఉన్నారు. ఎన్టీఆర్ కూతుర్లు పురంధరేశ్వరి కానీ, భువనేశ్వరి కానీ, లోకేశ్వరి అని మెడ్రాస్లో ఉన్నారు, ఆమె కానీ వాళ్ళందరూ వచ్చి ఇంత దూరంలో ఉన్నారు. చూసేవాళ్ళకి చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఈవిడేంది ఆ జనాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ శవం చుట్టూ కూర్చోవడం ఏంటి, అసలు సంతానం ఏమో ఎక్కడో ఉంటాం ఏంటి, నిలబడి ఉంటాం ఏంటి అని. అప్పుడు నన్నపనేని రాజకుమార్, తర్వాత వనదాక్షి గారని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంది చిత్తూరు జిల్లా, ఆవిడ ఓకే ఓకే నా వైఫ్, ముగ్గురు పోయి వాళ్ళందరూ లాగేశారు. లాగేసి వీళ్ళని ఏమ్మా మీకు మీ తండ్రి దగ్గర కూర్చోడానికి మీకేంటి అందరూ నిలబడతారు, వాళ్ళెవరు అసలు, పోరే లక్ష్మీపార్వతి ఒక్కది కూర్చున్నా పర్వాలేదు, మిగిలిన వాళ్ళు ఎవరెవరు అసలు వాళ్ళు అని చెప్పి వాళ్ళందరూ లాక్కొని తీసిపోయి కూర్చోబెట్టి చేశారనమాట. ఓకే. సో పిల్లలంటే అడగాల్సి వస్తుంది మామూలుగా ఆ సిచ్యువేషన్, ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మరి పిల్లల నుంచి ఏమి వ్యతిరేకత? పిల్లలంటే వాళ్ళు పాపం మెత్తడి పిల్లలమ్మ వాళ్ళు. ఓకే ఓకే. చాలా పద్ధతిగా, చాలా మర్యాదగా. నాన్నగారికి తెలియదా, ఆయన తెలియకుండా చేస్తారా అనే ఒక చిన్న దాంతో కూడా ఏమీ అనకుండా ఉండొచ్చు. అది కూడా కాదు, వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు కూడా బాధపడాల, ఈవెంట్ చేసుకున్నందుకు బాధపడ్డారు. సరే ఈ వయసులో ఆయనకి ఏదో ఆరోగ్యం సరిగా లేదు, ఉంటే ఉన్నాడు, ఎవరినొకరు చేసుకున్నాడు, కానీ బట్ ఆవిడ చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు, ఓపెన్గా చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా చెప్పినప్పటికి కూడా ఆయన వినడం కదా, మొండి మనిషి. ఆ తర్వాత 3 గంటలకి హరికృష్ణ వచ్చాడు ఇన్ఫర్మేషన్ మీద ఫ్లైట్లో వచ్చేసి. అక్కడ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఈవిడ మనుషులందరూ చల్లాచెదర వెళ్ళిపోయినారు గొడవలని. ఏదో తర్వాత జరిగింది. ఎవరి రూపాయి ఆశించే మనిషి కాదు, ప్రభుత్వ రూపాయి కూడా తన రూపాయి లాగానే జాగ్రత్తగా పెట్టేవాడు. అటువంటి లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయి. ఏదో కొద్దిమంది లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, ఆయన చనిపోయేటప్పటికి కారులోను కూడా తెచ్చలా, సొంత ఇల్లు లేదు. లాల్ బహదూర్ శాస్త్రికి ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు చేసిన వాడికి సొంత ఇల్లు లేదు. కామరాజు నాడారు ఉన్నాడు మెడ్రాస్, చదువు లేదు, కొబ్బరికాయ కొట్లో గుమస్తా, 3 సార్లు సీఎం చేశాడు. చనిపోయి చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ 330 రూపాయలు ఉన్నాయని, 3 జతల బట్టలు. ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళే కావాలి దేశానికి. వీళ్ళు సైడు ముందు వెనక ఎక్కడ దొరికితే అక్కడ జాగాలుగా చేయటము, అది అన్నీ దోచుకోవడమే కదా. మీకు ఇంకోటి విచిత్రం, లక్ష్మీపార్వతి కూడా నాకు ఫోన్ చేసింది.
అది ఫస్ట్ అయిన తర్వాత నేను కొంచెం ఎక్కువ మాట్లాడాలి అందులో. అచ్చా, అచ్చా, అచ్చా. ఆవిడ చాలా తప్పు పని చేసింది. మ్మ్. ఆవిడ చేసుకోవడం అట్లా ఉండొచ్చి దురుద్దేశంతో చేసుకుంది. మ్మ్. ఆవిడ ఒక కొడుకు, ఇప్పుడు ఆవిడ కొడుకు కూడా అపోలో హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టరు, ఓకే. ఫస్ట్ హస్బెండ్ కొడుకు. మ్మ్. ఒక కొడుకు ఉండగా 70 ఏళ్ల భర్తకి విడాకులు ఇచ్చి మ్మ్. ఇంకొక 70 ఏళ్ళ ఆయన్ని పెళ్లి చేసుకొని ఈయనకు అన్ని డబ్బులు ఉన్నాయి. మ్మ్. అటువంటి మనిషిని ఎందుకు చేసుకుంది? ఏ స్వార్థం లేకుండా చేసుకుంది. పైగా రీకానలైజేషన్ చేసుకుంది. అప్పుడు అంతకుముందు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకొని ఆ. ఈయన దగ్గరకు వచ్చినాక రీకానలైజేషన్ చేసుకుంది. అహం. ఎవరితోటో ఒక పనికిరాని జోసుకుడితోటి ఎన్టీఆర్కు నీకు ఓ పుత్రుడు పుడతాడు, ఆ. వాడు భరతుడు భారతదేశాన్ని వెళ్తాడని ఏదో పనికిరాని అబద్ధం ఈయన నమ్మించడానికి పాపం మ్మ్, 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 మ్మ్. అట్లా చేసేవాడు. అయిదని చెప్తే నాకు ఫోన్ చేసి, ఏంటండి నన్ను టార్గెట్ చేశారు మీరు, అట్లా టార్గెట్ చేసేది మన నిజమే కదా, మ్మ్. నువ్వు రీకానలైజేషన్ చేయించుకోలేదా పలానా హాస్పిటల్లో? మ్మ్. నేను లీగల్ నోటీస్ లీగల్ నోటీస్ ఇస్తే నాకు సంతోషం, ఆ. ఇంకా నీ బ్రతుకంతా చెప్తా నేను. మ్మ్. నేను మీ జిల్లావాడిని, నాకు తెలుసు నీ వ్యవహారం అంతా. మ్మ్. ఎన్టీఆర్ ఎంత నమ్మకంతో నన్ను పిలిచి అడిగాడో తెలుసు. నీ ముందే జరిగింది కదా సంవాదనం. మ్మ్, మ్మ్, ఆ రోజు కూడా నేను చెడ్డ మంచిదని నేను చెప్పలేదు. మ్మ్. ఈ వయసులో వద్దండి, ఇది పద్ధతి కాదని చెప్పాను నేను. మ్మ్. నువ్వేంది నాకు నోటీస్ ఇచ్చేది అని కూడా అన్నాను. చాలా జరిగాయి సార్ అసలు. అబ్బో, ఇంకా లోతుగా అయితే అసలు తెలియదు. ఎంతైనా అసలు కానీ పాపము ఆవేశపరుడమ్మా. ఆవేశాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకొని తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. కొంతమంది ఏమో సార్ ఇది పద్ధతి కాదు సార్, వద్దు సార్ అని. అసలు చాలా మార్పిచ్చా నేను వాస్తవానికి. ఆయన తీసుకున్న కొన్ని ఎమోషనల్ నిర్ణయాలు అవన్నీ నేను చెప్పడం బాగుండదులే. కానీ ఇప్పుడు చాలా తెలుసు, వాళ్ళందరూ తెలుసు, చంద్రబాబు కూడా తెలుసు అవి. ఓకే. వాళ్ళు సరిగా మామగారు మూడు సరిగా లేదు కానీ మూడు బాగున్నప్పుడు చూసి చెప్పు ఈ సంగతి అని చెప్పేవాళ్ళు నాకు, ఓకే. ఉపేంద్ర కానీ ఆయన కానీ. చాలా సంతోషం సార్, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి రావడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్.